पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणि भगवती अष्टादशाध्यायिनम् अम्बा स्वानमत् संददामि भगवती ते भवद्वेषिणा. వ్యాసముని భగవద్గీతకి ప్రణామాలు చేస్తూ ఈ విధంగా చెప్తున్నారనమాట. ఇది భగవద్గీత ప్రణామ మంత్రం. ఇది భాగవత ప్రణామ మంత్రం వేరే ఉంటుంది, భగవద్గీత ప్రణామ మంత్రం వేరే ఉంటుంది, కృష్ణ ప్రణామ మంత్రం వేరే ఉంటుంది. సో రకరకాలుగా ప్రణామ మంత్రాలు ఉంటాయి అన్నమాట. సో వ్యాసముని భగవద్గీతకి ప్రణామాలు చేస్తూ ఈ విధంగా చెప్తున్నారనమాట. పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం. పార్థుడికి ప్రతిబోధిత, పార్థుడికి ప్రత్యక్షంగా బోధించాడు అనమాట. ఏంటిది? భగవద్గీత ఎవరు బోధించారు? నారాయణేన స్వయం, స్వయంగా నారాయణుడు బోధించాడు. స్వయంగా నారాయణుడే ఇది బోధించింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యాసేన గ్రథిత పురాణ మునిన. ఈ భగవద్గీత ఎవరి ద్వారా రచింపబడింది? వ్యాసముని ద్వారా. వ్యాసముని రచించిన తర్వాత ఇక్కడ ఏం చేశారు? ఆయన మహాభారతం మధ్యంలో పెట్టడం జరిగింది. మహాభారతం ఫస్ట్లో కాదు, చివరి కాదు, మధ్యలోనే పెట్టడం జరిగింది. అంటే భీష్మ పర్వం, 18 పర్వాల్లో భీష్మ పర్వంలోని ఈ భగవద్గీత పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? అద్వైత అమృత వర్షిణి. అద్వైత అంటే దీనితో సాటి లేదు వేరొకటి, దీనితో పోటీ ఏది లేదు. అద్వైత, దీనితో సమానమైన గ్రంథం లేదు. తర్వాత అమృత వర్షిణి. భగవద్గీత అమృత వర్షాన్ని కురిపించాడు అర్జునుడి మీద వర్షాన్ని కురిపించాడంట. తర్వాత ఇక్కడ వ్యాసముని ఏం చెప్తున్నారు? అష్టాదశ అధ్యాయనం, 18 అధ్యాయాలతో కూడింది ఈ భగవద్గీత. 700 శ్లోకాలు, 18 అధ్యాయాలతో కూడింది భగవద్గీత. తర్వాత ఈ భగవద్గీత 18 అధ్యాయులు 5 తత్వాలతో కూడిన భగవద్గీత సారము ఇక్కడ వ్యాసముని చెప్తున్నారనమాట. 18 అధ్యాయులు 5 తత్వాలే, 5 తత్వాలతో చెప్పడం జరిగిన సారము భగవద్గీత. మరి 5 తత్వాలు ఏంటి? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాలము, కర్మ. ఈ 5 తత్వాలే. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు, దానికోసం చెప్పడం జరిగింది. భగవద్గీత చెప్పాడు అనమాట, అహం సర్వస్య ప్రభు, నేనే భగవంతుణ్ణి. జీవుడు అంటే ఎవరు? అంటే జీవాత్మ కోసం మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. ప్రకృతి అంటే ఏంటి? భగవంతుడి యొక్క శక్తి, బహిరంగ శక్తి, మహామాయ. ఆ మహామాయ యొక్క 3 స్వరూపాలే సత్వరజస్తమో గుణాలు. ఇది అన్నమాట ఈ ప్రకృతి కోసం వర్ణన ఉంది. కాలం కోసం చెప్పడం జరిగింది అన్నమాట. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాలం
భగవద్గీతలో చెప్పడం జరిగింది కాలోస్మి లోకోస్మి క్షయ, నేను భయంకరమైన కాల స్వరూపుణ్ణి. ఆ? సమయము, ఈ సమయం ఏదైతే ఉందో ఈ కాలము భగవత్ స్వరూపం అన్నమాట ఇదంతా. తర్వాత కర్మ కోసం చెప్పడం జరిగింది. కర్మలు కూడా 3 రకాలు ఉంటవి: వికర్మ, అకర్మ, కర్మ. వికర్మ అంటే వేద విరుద్ధంగా నడవడం, భగవంతుడి యొక్క రూల్స్ని బ్రేక్ చేసి వేద విరుద్ధంగా నడవడము వికర్మ అంటారు. తర్వాత కర్మ, సత్వగుణంలో స్థితుడై కర్మ ఏదైతే జనరల్గా చేస్తాడో అది కర్మ. తర్వాత అకర్మ అంటే పాపముతో కూడిన అకర్మ అంటే కృష్ణ చైతన్య కర్మ. ఈ కర్మ చేస్తే కర్మ బంధన ఉండదు. వికర్మ అంటే వేద విరుద్ధంగా నడవడము. తర్వాత కర్మ అంటే సత్వగుణంలో స్థితుడై జనరల్గా ఏదైతే చేస్తారో కర్మ, అది కర్మ. తర్వాత అకర్మ అంటే భగవంతుడికి వ్యతిరేకంగా కాకుండా కృష్ణ చైతన్యంతో కూడిన ఏదైతే కర్మ ఉంటుందో అది అకర్మ. ఈ కర్మ ద్వారా జీవుడు బంధంలో ఉండడు అనమాట. కర్మ బంధన ఉండదు. లేదంటే మిగతాది కర్మ చేయండి, కర్మబంధన ఉంటుంది. తర్వాత వికర్మైన కర్మబంధన ఉంటుంది. అకర్మ కర్మబంధన ఉండదు. ఇది భగవద్గీతలోనే చెప్పడం జరిగింది అన్నమాట. సో ఈ విధంగా మనం గత కొన్ని రోజుల నుంచి అర్జునుడి యొక్క పేర్లు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ పేర్ల యొక్క ముఖ్య రహస్యం ఏంటి అనే దాని మీద మనం చర్చించుకుంటున్నాం. భగవద్గీతలో లోపలికి వెళ్ళే అర్జునుడి పేర్ల మీద చెప్పుకుంటున్నాం చూడండి. అలాగే శ్రీకృష్ణుడి పేర్లు కూడాను. సో ఈరోజు కొన్ని పేర్లు మనకు చెప్పడం జరిగింది. ఈరోజు ఈరోజు మాతాజీ ఎవరికైనా గుర్తుందా? ఈరోజు ఎన్ని పేర్లు చెప్పుకున్నాం మనం? నోట్ చేసుకున్నారు ఎన్ని పేర్లు? ఇప్పుడు 18 చెప్పాలి ప్రభుజీ. 18 చెప్పాలి. 17 అయింది. 17 ఏం పేరు మాతాజీ? అర్జున ప్రభుజీ. మీరు శ్రద్ధగా విన్నారు మీరు అన్ని క్లాసులు. ఓకే, 17 పేరు అర్జున. అర్జున అంటే అర్జునుడు ఎందుకు పేరు పెట్టాడు కృష్ణుడు? అర్జున అంటే ఆత్మ సంయమ కలవాడు అనమాట. ఆత్మ సంయమం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే అర్జునులు. ఎవరైనా ఆత్మ సంయమం అనేది ముఖ్యం అన్నమాట. అంతఃకరణ బహిర్కరణ. అంతరంగంగా మనసు నిగ్రహం ఉండాలి. మనసు అనేది నిగ్రహించకపోతే ఇంకా వాడు మనిషే కాదనమాట, శాస్త్రం చెప్తుంది. మనసుని ఎప్పుడు కూడా నిగ్రహించాలి. ఒక దాని మీద స్థితి అయ్యి ఉంచాలన్నమాట. సో అర్జునుడు మనసు ఎప్పుడు కూడా స్థితి నిగ్రహించేవాడు అనమాట. మెయిన్ ఇదే, మనసునే నిగ్రహించాలి. మిగతా ఆటోమేటిక్గా అవన్నీ మన నిగ్రహంలోకి, మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. మనసుని వదిలి మిగతావన్నీ కంట్రోల్లో పెట్టాలంటే ఎప్పుడు జరగదన్నమాట. ఆత్మ సంయమం కలిగి ఉండాలి మనం. అంటే మనసుని ఎప్పుడు కూడా నిగ్రహించి ఉండాలి. కానీ ఈరోజు 90% కూడా 90% కూడా అందరూ కూడా మనసు చెప్పిందే చేస్తున్నారు. నేను మనసు చెప్పింది ఎప్పుడు కూడా చేయకూడదు. సో అందుకని మనసుని నిగ్రహించాడు కాబట్టి కృష్ణుడు అర్జునాన్ని సంబోధించాడు. ఇక 18 పేరు పరంతప. పరంతాప అనేసి కృష్ణుడు సంబోధిస్తున్నాడు అనమాట. దీని అర్థం ఏంటంటే ఇది ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా కొంతమంది డివోటీల్లో ఉంటారు. పరంతాప అంటే వాళ్ళు ఎదురుగా అర్జునుడు ఎవరు ఎదురుగా నిలబడేవాడో వాళ్ళు తప్పించిపోయేవారు అనమాట. దీనికి మనకు ఉదాహరణకి ఎలా తీసుకోవాలంటే, ఒక డివోటీ ఇంకొక డివోటీ దగ్గర నిలబడ్డాడు అనుకోండి, వాళ్ళ డూప్లికేట్ స్వరూపం అయినా సరే వాళ్ళు బయటపడిపోతుంది అనమాట. ఎక్కువ
ఎక్కువ కాలము నిలబడలేరు, ఎక్కువ సమయం నిలబడలేరు, ఎక్కువ కాలం కాదు, ఎక్కువ సమయం నిలబడలేరు. ఎందుకు? వీళ్ళ పవిత్రత ఫోర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డూప్లికేట్ అనేది బయటపడిపోతుంది. దీన్ని పరంతాప అంటారు. మీకు ఉదాహరణకి పరంతాప అనేది ఎప్పుడు పేరు వచ్చిందంటే, అర్జునుడు దివ్యాస్త్రాల కోసము తపస్సు చేస్తాడనమాట. ముందు మహాదేవుడి కోసం, శివుడి కోసం తపస్సు చేయడం జరుగుతుంది. శివుడు ప్రసన్నమయ్యి, తపస్సుకు మెచ్చుకొని శివుడు ప్రసన్నమయ్యి పశుపతాస్త్రం ఇస్తాడనమాట. ముందు అస్త్రం ఇవ్వకముందు శివుడు పరీక్ష పెడతాడు అర్జునుడికి. ఒక మాయా మృగాన్ని సృష్టిస్తాడనమాట. ఒక మాయా మృగాన్ని సృష్టిస్తాడు. ఆ మృగము తపస్సు చేస్తున్న అర్జునుడి మీదకి అతి వేగంగా వస్తుంది అనమాట తినడానికి. అతి వేగంగా పరుగులు తీసుకొని వస్తుంటే, తర్వాత ఒక కిరాతకుడు, అంటే ఒక వేటగాడు అనమాట. కిరాతకుడు అంటే వేటగాడు. ఆ మృగాన్ని చూస్తాడు. ఆ మృగాన్ని చూసి బాణం వదులుతాడు. అదే సమయంలో అర్జునుడి యొక్క ధ్యానం భంగమైపోతుంది. అర్జునుడు కూడా అదే సమయంలో బాణం వదులుతాడు. ఆ ఆ మాయా మృగాన్ని చంపేస్తాడు అనమాట. అర్జునుడి దగ్గరికి వస్తాడు, కిరాతకుడికి దగ్గరికి వస్తాడు. అరే, నేను వదిలింది ఒక బాణం అయితే ఇక్కడ రెండు బాణాలు ఉన్నాయి, ఎవరు ఇంకో బాణం వదిలింది? నేను ముందు వేటాడాను, ఈ వేట నాదే, ఈ మృగము నాదే, ఎవరు రెండో వ్యక్తి అని చూస్తాడు. తర్వాత ఈ కిరాతకుడు అంటే వేటగాడు వస్తాడనమాట. లేదు, వేట నాది, ఈ మృగం కూడా నాది, ఈ హక్కు నాకు. ఈ విధంగా వాళ్ళిద్దరి మీద యుద్ధం జరగబోతుంది అనమాట. యుద్ధం ఎప్పుడైతే అర్జునుడు గాంధీవం తీస్తాడో, గాంధీవం తీసి యుద్ధం చేయడానికి నిర్ణయించుకుంటాడో, గాంధీవం యొక్క ప్రచంత, అదే విల్లు నాడి ఉంటది కదా, దాన్ని లాగుతారనమాట. గట్టిగా లాగ్గానే ఆ యొక్క శబ్దానికి బ్రహ్మాండాలు షేక్ అయిపోతామంట. మహాభారతంలో వర్ణన ఉంది. షేక్ అయిపోగానే ఈ వేటగాడు ఎవరో కాదు, వేటగాడు రూపంలో శివుడే వేటగాడు రూపంలో వచ్చాడనమాట పరీక్షించడానికి. అప్పుడు శివుడే స్వయంగా పరంతాప అని బిరుదిచ్చాడనమాట. నువ్వు పరంతాప, నువ్వు ఎదుట ఎవరు నిలబడలేరు, అంత శక్తి సంపన్నుడు. సో ఈ రోజు కూడా కొంతమంది ఉంటారనమాట, అంత ప్యూరిటీ పవిత్రత ఉన్న డివోటీలు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు నిలబడలేరు. సో పరంతాప అని శివుడు పెట్టగా ఇదే విషయం రిపీటెడ్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక సార్లు పరంతాప అని సంబోధించాడనమాట. ఇక 19వ పేరు పురుష వృషభ. ఈ భగవద్గీతలో 2.15 నిన్న చెప్పుకున్నాం కదా శ్లోకము, 2.15 శ్లోకము. ఎవరైనా చదివితే చదవండి. 2.15 కేవలం ఎందుకంటే చదవమంటున్నానంటే మీకు ఈ పురుష ఋషభ అనే శబ్దం దొరికిద్ది ఆ శ్లోకంలో. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభు. మాతాజీ హరే కృష్ణ. ఎస్ ప్రభు. యం హి న వ్యదయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఉమ్. అనువాదం చదవండి, భాష్యం వదిలేసి. పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖదుఖములచే కలత చెందక ఆ రెండింటిలోనూ ధీరుడై నిలిచివాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని సంబోధిస్తున్నాడు? పురుష ఋషభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడు, అంటే మానవుల్లో శ్రేష్ఠుడు అర్జునుడు. మానవుల్లో శ్రేష్ఠుడు. చూడండి ఎంత పెద్ద బిరుదు కృష్ణుడు అర్జునుడికి ఇవ్వడం జరిగింది. మానవుల్లో శ్రేష్ఠుడు. ఎందుకు అయింది ఈ బిరుదు? ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు? మానవుల్లో శ్రేష్ఠుడు ఎందుకు అయ్యాడు? మనం ఎందుకు అవ్వలేకపోతున్నాము మానవుల్లో శ్రేష్ఠుడు? మనము మానవులమే, అవునా? ఆయన కూడా నరుడే, మనము నరులమే. అర్జునుడు ఎవరు? నరుడు. అక్కడ నారాయణుడు, నరనారాయణులు అంటాం కదా. అక్కడ నారాయణుడు కృష్ణుడు అయితే ఇక్కడ నరుడు అర్జునుడు.
మరి ఆయన నరుడు శ్రేష్ఠుడు, మానవుల్లో నరుడు శ్రేష్ఠుడు. మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? ఆయన ఎందుకు అయ్యాడు? సో ఎందుకు అయ్యాడంటే, ఎందుకు ఈ బిరుదు ఇచ్చాడంటే, ఎందుకు ఈ పేరు పెట్టి సంబోధించాడంటే, పురుష ఋషభ, ఏ మానవుల్లో శ్రేష్ఠుడు, ఏ దేహదారులు శ్రేష్ఠుడు అనేసి ఎందుకు ఇచ్చాడంటే, ఒకానొక సమయంలో మహాభారతంలో కథ ఉంది. ఒకానొక సమయంలో ఏమైద్ది, పాండవులు కౌరవుల పట్ల ఇద్దరు మధ్యన యుద్ధము నిర్ణయం జరిగిద్ది అనమాట. యుద్ధం ఇంకా జరగాల్సిందే. వారంటీ వచ్చిందనమాట. వారంటీ వచ్చింది వీళ్ళిద్దరి పట్ల యుద్ధము అనేసి. సో ఎప్పుడైతే ధర్మరాజు చెప్పగా అర్జునుడు ద్వారక వెళ్ళాడు. ఇక్కడ హస్తినాలని ఆ శకుని మామ చెప్పగా దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి యొక్క సాయం కోసం. ఇద్దరు వెళ్ళారనమాట శ్రీకృష్ణ భగవానుడికి సాయం పొందడానికి, ఆయన మాకు సహాయంగా ఉండాలనేసి. దుర్యోధనుడు ముందెళ్ళాడు, అర్జునుడు తర్వాత వెళ్ళగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల దగ్గర కూర్చొని ఉన్నాడు, దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. తర్వాత భగవంతుడు లేచిన తర్వాత ముందుగా అర్జునుడిని చూశాడు అనమాట. అర్జున, ఏంటి విశేషం, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? ఇక్కడ దుర్యోధనుడు కూడా అంటున్నాడు, నేను కూడా వచ్చానని. సరే, ఇద్దరు రాక ఏంటి విశేషం? అప్పుడు వీళ్ళిద్దరు చెప్తారనమాట, మా ఇద్దరు పట్ల అంటే కౌరవ పాండవుల పట్ల యుద్ధం అనేది జరుగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యుద్ధం జరగడానికి మీ యొక్క సహాయం కావాలి, మీ యొక్క సహాయం పొందడానికి మేము వచ్చాము అని దుర్యోధనుడు చెప్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడనమాట, సరే నేను సహాయం చేస్తాను, కానీ రెండు షరతులు, రెండు మీకు ఇస్తానన్నమాట సహాయం కోసము. ఒకటి నేను, రెండు నా నారాయణ సైన్యము. నేను యుద్ధంలో ఎటువంటి అస్త్రశస్త్రాలు పట్టుకోను. ఇక నాతో సమానమైన యోధులు నారాయణ సైన్యము, 10,000 నారాయణ సైన్యము ఒకవైపు, నేను ఒకవైపు. కానీ నేను యుద్ధం చేయను, ఎటువంటి అస్త్రశస్త్రాలు పట్టుకోను. ఇక ఎంచుకోండి, ఎవరు కావాలో, నేను కావాలా, నారాయణ సైన్యం కావాలా? అర్జునుడు రెండోది ఆలోచించుకుంటే వెంటనే, నాకు నారాయణ సైన్యం వద్దు, నారాయణుడైన మీరు నాకు కావాలి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, జీవితంలో ఎప్పుడైనా ఎంపిక అనేది మనలో వస్తే, ఒక పక్క సంసారము, ప్రపంచము, ఒకవైపు కృష్ణుడు. కానీ సంసారాన్ని వదిలి విడిచిపెట్టి ఏదైతే సంసారంలో ఉన్నారో మన బంధువు బాంధవ పిల్ల జల్ల అందరూ, ఈ కులం అని అదే అనేది అని మనం కొట్టుకుంటున్నామే రాత్రి పగులు, దాన్ని విడిచిపెట్టి కృష్ణని పట్టుకోవాలి. అప్పుడే పురుష ఋషభులు అవుతాం మనము. అంత ఈజీ కాదు చెప్పినంత, కానీ చెయ్యాలి. ఈజీ అవదు, కానీ చెయ్యాలి, దానికోసం చెయ్యాలి. ఎంపిక, జీవితంలో ఎంపిక వస్తే ఏది, కృష్ణయ సంసారమా? సంసారాన్ని పక్కన పెట్టి కృష్ణయ్య. అర్జునుడు అది చేసి చూపించాడు, ఆచరించి చూపించాడు అర్జునుడు. ఎంపిక అనేది వస్తే జీవితంలో అన్ని త్యాగం చేసి కృష్ణయ్య నాకు కావాలి. సో ఈ విధంగా భగవంతుడిని ఎంచుకొని ఆయన మానవుల్లో శ్రేష్ఠుడైపోయాడు అనమాట. అందుకని ఇక్కడ పురుష ఋషభ అని సంబోధిస్తున్నాడు. మనము కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఎల్లకాలం సంసారం మీద తగులుకొని ఉండకూడదు. సంసారంలో ఏం అనుభవించలేదు మనం అందరమును. ఏమైనా బ్యాలెన్స్ ఉంది ఇక్కడ? ఎంతో తిన్నాము, ఎంతో తాగాము, ఎంతో కాస్ట్లీ కారుల్లోని, బంగ్లాల్లోని, మేడల్లోని తిరిగాము, మంచి మంచి బట్టలు వేసుకున్నాం, మంచి మంచి భోజనం తిన్నాం. ఏమి కొరత చేయలేదుగా మన జీవితంలో, ఏమి ఎంజాయ్ తక్కువ చేయలేదుగా. ఎంతో ఎంజాయ్మెంట్, ఎంతో ఆనందము సంసారం మీద మనం భోగించాము. కానీ ఇదే భోగ విలాస ఎప్పుడు ఉండకూడదు, కొంత వైరాగ్యం కూడా చూపించాలి. ఎంపిక అనేది వస్తే సంసారాన్ని పక్కన పెట్టాలి, భగవంతుడికి ముందు ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అప్పుడే పురుష ఋషభ మానవుల్లో ఉత్తముడు అని గుర్తింపు వస్తుంది. ఎవరి ద్వారా? భగవంతుడి ద్వారా వస్తుంది బిరుదు.
అర్జునుడు చేసి చూశాడు, చేపించి ఆచరించి చూపించాడు. ఇది 19వ పేరు అన్నమాట. ఓకే. ఇక 20వది, అర్జునుడికి ఒక పేరు సంబోధన ఇస్తున్నారు అనమాట. ధనంజయ. ధనంజయ ఎందుకు పేరు పెట్టారు ఆయనకి? తెలుసా ఎవరికైనా? ధనంజయ ఎందుకు అంటున్నారు? అర్జునుడికి ఒక పేరు ధనంజయ. అదే ధనుర్విద్యలో ఆరితేరిన వాడని. కాదు మాతాజీ, ఇంకెవరు చెప్తారు? ఎందుకు ధనంజయ అంటున్నారు అర్జునుడిని? ఉం? ఎవరి దగ్గర ఏనందా జవాబు దీనికి? లేదంటే చెప్తాను నేను. లేదు అంటేనే చెప్తాను. ఎవరైనా అవకాశం చెప్పొచ్చు, మీరు ఎవరైనా. ధనంజయ ఎందుకు అన్నాడు శ్రీకృష్ణుడు? ఉందా ఆన్సర్? ఉందా ఎవరి దగ్గరైనా? లేదు అంటే నేను చెప్తాను. ఉందా లేదా? చెప్పండి ఏదో ఒకటి. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడన్నా ప్రభు. ఆహా, అది కూడా కాదు మాతాజీ. ఇందిరాలు నిగ్రహించింది ఉన్నాడు, అయిపోయా అర్జున. ప్రభుజీ నా కాడైతే ఆన్సర్ లేదు ప్రభుజీ. లేదా? ఓకే, అది అలా చెప్పాలి. ఇంకెవరైనా చెప్తే ఆన్సర్ ఉందా మీ దగ్గర? సరే, చెప్పండి ప్రభు. నేను చెప్తాను చూడండి. ధనంజయ. ధనంజయ అనే బిరుదు ఎప్పుడు వచ్చిందంటే, ఇది కృష్ణుడు ఎప్పుడు ధనంజయ అని అన్నాడంటే, కృష్ణుడికి వాస్తవమైన ధనం ఏంటి? భగవంతుడు వాస్తవమైన ధనము, కృష్ణుడి యొక్క వాస్తవమైన నిజమైన ధనము తన సోదరి సుభద్ర. భగవంతుడి ధనము తన సోదరి సుభద్ర నిజమైన ధనము. అలాంటి సుభద్రని హరించి వివాహం చేసుకున్నాడు. అందుకనే ధనంజయ అని పేరు వచ్చిందనమాట. అంటే కృష్ణుడి యొక్క వాస్తవమైన ధనాన్ని గెలుచుకున్నవాడు. ఆ ధనం ఏ స్వరూపంగా ఉంది? సుభద్ర స్వరూపంగా వచ్చిందనమాట. కృష్ణుడి వాస్తవమైన ధనము సుభద్ర రాని. అలాంటి సుభద్రని పరిణయం ఆడాడనమాట అర్జునుడు. హరించాడు కదా, హరణ చేశాడు. హరించడం అంటే దొంగతనంగా, కిడ్నాప్ కాదు ఇది. ఇది వేరే భాషలో ఉంటుంది. ఆ? పరిణయం ఆడనమాట. హరణ చేసి పరిణయం ఆడి వివాహం చేసుకున్నాడు. ఈ సలహా కూడా కృష్ణుడే ఇస్తాడు, నువ్వు ఈ విధంగా చెయ్యి, లేదంటే కౌరవుల వైపు సుభద్ర వెళ్ళిపోతుంది. ప్లాన్లు జరుగుతున్నాయి అనమాట మ్యారేజ్ కోసం. సుభద్ర మ్యారేజ్ కోసము బలరాముడు వాసుదేవుడికి దేవకికి చెప్తున్నాడు అనమాట. కౌరవుడు అంటే దుర్యోధనుడు ఈ విధంగా వాళ్ళ వంశంలోకి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే బలరాముడికి ప్రీతి దుర్యోధనుడు అంటే. గదా యుద్ధం నేర్పాడు కదా, కొద్దిగా దుర్యోధనుడి వైపు మక్కువ ఎక్కువ అన్నమాట. సో శ్రీకృష్ణుడు అంతర్యామి తెలుసుకొని అర్జునుడికి చెప్పాడనమాట, నువ్వు సుభద్రను తీసుకొని వెళ్ళిపో. సుభద్ర ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపద, ధనం. ఇది ధనంజయ. ఇంకా రెండోది, సమస్త రాజులందరినీ ఓడించి ధనాన్ని కూడబెట్టుకొని వచ్చి తర్వాత రాజసూయ యజ్ఞానికి ఎంతో ధనం సహకరించాడు ఈ అర్జునుడు. అందుకనే ధనంజయ అని పేరు వచ్చిందనమాట అప్పటి నుంచి. ఇది అర్జునుడి యొక్క, ధనంజయ యొక్క రహస్యం పేరు. ఈ ఇక పాయింట్ ప్రభు. మాతాజీ, సమస్త రాజుల్ని ఓడించి ఆ ధనాన్ని అంతా ఆయన రాజసూయ యజ్ఞానికి వాడతారనే వర్డ్ విన్నాము ధనంజయ అని. ఇది వీళ్ళది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ధనంజయ కృష్ణుడి యొక్క సంపద రూపం ఉన్న సుభద్రని హరించాడు కాబట్టి ధనంజయ. ఇక సెకండరీ ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇక 21వ పేరు. అంటే చూడండి, ఈ పేర్లు అనేక సార్లు సంబోధన వస్తుంది, ఒకసారే కాదు. రిపీటెడ్గా 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఒక్కొక్క శ్లోకం. తర్వాత 21వ పేరు మహాబాహో. మహాబాహో విన్నారు కదా? ఈ పేర్లని వినే ఉంటారు మీరు అందరూ భగవద్గీతలు. మహాబాహో అంటే మహాభుజములు కలిగిన వాడ. అర్జునుడికి భుజాలు ఎలా ఉంటాయి? మహాభుజములు అన్నమాట. దీనికి 4 అర్థాలు నేను చెప్తాను ఈరోజు, మీరు నోట్ చేసుకోండి.
అంటే పెద్ద భుజములు కలిగిన వాడు అర్జునుడు. అంటే పెద్ద భుజాలు అంటే ఇంత బారు 10 ఫీట్ 5 ఫీట్ బారు కాదు. అలా కాదు. ఆయన భుజాలు అంత శక్తి సంపన్నం. పాయింట్ నెంబర్ 1, పెద్ద భుజములు కలిగిన వాడు. రెండోది, భుజ బలము కలిగిన వాడు, బలముతో కలిగిన వాడు. 3, మిత్ర బలము కలిగిన వాడు. 4, సోదర బలముతో కలిగిన వాడు. అసలు వాస్తవమైన బలం ఏంటి మనకి? మన భుజ బలం ఎవరు? ఓకే, అర్జునుడికి ఇవన్నీ ఉన్నవి. ఏంటిది? భుజాల్లో బలం ఉంది, భుజాలు పొడుగైనవి. తర్వాత 5 వదిలేయండి. నిజమైన భుజ బలము, ఒక వ్యక్తికి నిజమైన భుజ బలం ఏంటి? 1 వార్డ్లో చెప్తారు ఎవరైనా? ఒక వ్యక్తికి నిజమైన భుజ బలము గురువు ప్రభు నాకైతే కాదు. కృష్ణ. కాదు మాతాజీ. ఒక వ్యక్తికి భుజ బలం ఎవరు? స్నేహితుడు. తండ్రి. Yes. ఇంకా తల్లి ఇంకా మాతాజీ చెప్పండి. చెప్పండి మాతాజీ. తల్లిదండ్రి ప్రభు. గురువు తల్లిదండ్రి. తల్లిదండ్రి గురువు. గురువు కాదు, తల్లిదండ్రులు. రైట్. ఇంకా భర్త, భార్య, హస్బెండ్, భార్య, ఆ. భర్త. అది గురువు రాడు ఇందులోని, భగవంతుడు కూడా రాడు. అది వేరే స్థానం, వాళ్ళు వేరే స్థానంలో ఉంటారు. సో మీ అందరు కరెక్ట్ చెప్పారు. ఒక వ్యక్తికి భుజ బలము ఇక్కడ చెప్తున్నారు అనమాట. తన మిత్రులు, తర్వాత తన సోదరులు, అన్నదమ్ములు, అక్కజెల్లులు, అన్నదమ్ములు, తర్వాత భార్య, బిడ్డ. వీళ్ళు మన భుజ బలము. వీళ్ళు లేకపోతే మన భుజాల్లో బలం లేనట్టే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అందరు కలిసి ఉండండి. అర్జునుడికి భుజబలం ఎవరు? పాండవులు 5. సో ఐదుగురు కూడాను. ధర్మరాజు భుజబలము 5, భీముడికి భుజబలము 5, అర్జునుడికి భుజబలం 5, నకుల సహదేవులు భుజబలం 5. కలిసి కట్టి ఉండాలి, ఐక్యమత్యత ఉండాలి అనమాట. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కానీ ఈరోజు కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. భగవంతుడు చెప్తున్నాడు కలిసి ఉండాలి ఎప్పుడు కూడా, జాయింట్. వీళ్ళు నీకు భుజ బలం లాంటి వాళ్ళు. ఎప్పుడు కూడా ఒంటరితనంగా ఏది విజయం సాధించలేవు. నువ్వు మెటీరియల్ వరల్డ్ అయినా, స్పిరిచువల్ వరల్డ్ అయినా. ఒంటరితనంలో నువ్వు గెలుపు కాదు, నీకు ఓటమే వస్తుంది. నీ వెనకాతలు నీ భార్య ఉండాలి, నీ వెనకాతలు పిల్లలు ఉండాలి, నీ వెనకాతలు తల్లిదండ్రులు ఉండాలి, నీ వెనకాతలు అన్నదమ్ములు ఉండాలి, నీ వెనకాతల సోదరులు సోదరి అందరూ ఉండాలి. ఇది నిజమైన బలము. కృష్ణుడు ఎక్కడ గీత, భాగవత, రామాయణం ఎక్కడ కూడా వదిలే అనే ప్రసక్తి నేను వినలేదు, చదవలేదు ఎన్ని సంవత్సరాల నుండి కూడా. కానీ ఈ రోజుల్లో భక్తుల జీవితంలో కొంతమంది వచ్చి అన్ని త్యాగం చేస్తున్నారు. అది వాళ్ళ మూర్ఖత్వము, వాళ్ళు అయితే అజ్ఞానమైన అవ్వాలి. త్యాగం అనే ప్రసక్తి వదిలేయండి, కలిసి ఉండాలి ఎప్పుడు కూడా. త్యాగం వచ్చేటప్పుడు చేయాలి. ఇందాక చెప్పా కదా, ఎప్పుడు పడితే అది త్యాగం అనిపించుకోదు ఏది కూడా. వచ్చేటప్పుడు త్యాగం చేయాలి, అప్పుడు వరకు మాత్రం కలిసి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. మహాభాగం అంటే నిజమైన ఫలము మన కుటుంబము. నువ్వు విజయం సాధిస్తావు, నీ వెనకతల ఎవరు లేకపోతే నీ విజయానికి అర్థం ఏంటి? నీ వెనకతల భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, ఎవరితో షేర్ చేసుకుంటావు నువ్వు? వెనకతల అన్నదమ్ములు లేరు, సోదరులు లేరు, కనీసం స్నేహితులు లేరు, ఎవరితో చెప్పుకుంటావు ఇది విజయము? ఎందుకు? ధనం అన్నది భోగించడానికి ఎవరు లేరు. ఎందుకు ధనము? ఏదైనా సరే వెనకతలు ఏదైనా మన విజయం వెనకతలో మన బలం మన బలము మన కుటుంబ సభ్యులు, మన బలము మన అన్నదమ్ములు, మన బలము మన భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు, వాళ్ళే మన బలం. అందుకనే కదా వసుధ కుటుంబం మంది. ఒంటరితనం ఎప్పుడు చేయమాకండి. భక్తి కూడా ఒంటరిగా ఉండకూడదు. అందుకని మన భక్తులు ఏమంటారు? భక్తి సమ్యక్ రూపేణ కీర్తన, మన సంకీర్తన. సంకీర్తన అంటే ఏంటి? సమ్యక్ రూపేణ కీర్తన. అందరు కలిసి. ఒంటరిగా ఏం చేస్తారు మీరు భక్తి?
ఒంటరిగా ఏది అవదు. మెటీరియల్ వరల్డ్లో కూడా మీరు ప్రయోజకులు అవ్వలేరు, స్పిరిచువల్ లెవెల్ ప్రయోజకులు అవ్వలేరు. కృష్ణుడు ఎంత పెద్ద ఉపదేశం, మహాభారత యుద్ధంలో కూడా కలిసి ఉండండి అర్జునుడికి, పాండవులకి కౌరవులకి చెప్పాడు అనమాట. కలిసి ఉండండి, మీ 5గురు కాదు, మీరు 105 మంది, మీరు 105 మంది కలిసి ఉంటే ఈ భూమండలంకి మీరు పరిపాలిస్తారు, అందరూ మీకు దాసులుగా ఉంటారు. కానీ కౌరవులు వినలే. పాండవుల వైపు ఫాల్ట్ లేదు, కౌరవులు వినలేదు అనమాట ఎవరు కూడా. ఉం? సో అందుకనే ఇక్కడ కుటుంబం కోసం చెప్తున్నాడు అనమాట. ఇది ప్రాక్టికల్గా మనం మనలాంటి వాళ్ళకి కుటుంబంలోని ఉండాలి. సమయం వచ్చినప్పుడు త్యాగం చేయాలి. త్యాగం అనేది 10 సార్లు వాడకూడదు ఎప్పుడు కూడా. అసలు 10 సార్లు వాడే వ్యక్తి అది అపరాధం చేసినట్టు. అది సమయం వచ్చినప్పుడు త్యాగం కోసం మాట్లాడు, సైలెంట్గా వెళ్ళిపో అంతే. ఇక్కడ అందుకనే మహాభాగాన్ని 21 సంబోధిస్తున్నాను అనమాట. ఇక నా 22 అంతిమది. సో చెప్పుకోవాలని చాలా ఉన్నవి, ఇంకా నేను ఈ అంతిమది నోట్ చేశాను. 22వ పేరు దేహ భృతం వర 8.4. ఎవరైనా చదవండి ఈ శ్లోకం. 8.4. ఎవరు చదువుతారు? మీకు కేవలం పేరు ఎండి చూపించడానికే శ్లోకం చదవమంటున్నా. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చదనా. చదవండి మాతాజీ. 8.4. అధిభూతం క్షరో భావ పురుషస్థాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. అక్కడ ఉందా లాస్ట్ లోనే ఏముంది? దేహం భృతాంబర. భృతం వర. దేహ భృతం వర అంటే అక్కడ అనువాదం మీకు ఏమి ఇచ్చారు కిందన? ఓ దేహదారులలో శ్రేష్ఠుడా. ఆ దేహ భృతం వర అంటే దేహ ధరించిన వాడిలో, అంటే దేహం ధరించిన మానవుల్లో శ్రేష్ఠుడు, అంటే దేహదారిలో శ్రేష్ఠుడు. మనము కూడా దేహం ధరించాము, మనం ఎందుకు శ్రేష్టం అవ్వలేకపోతున్నాము? శ్రేష్టం అవ్వాలంటే ఏం చేయాలి? మనకి దేహం ఉంది, అర్జునుడికి దేహం ఉంది, మీకు ఉంది, మనందరికీ ఉంది, అర్జునుడికి ఉంది. మరి అర్జునుడికి ఎందుకు ఈ సంబోధన ఇస్తున్నాడు? దేహ భృతం వర అంటే దేహదారిలో శ్రేష్ఠుడా. ఎందుకు అర్జునుడు అయ్యాడు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాము? దీనికి కారణం ఏంటంటే తన కోసం బ్రతికే వాళ్ళు మహానులు కారు. ఎప్పుడు కూడా తన కోసం బ్రతికే వాళ్ళు మహానులు కారు, వాళ్ళు నీచులు. కృష్ణుడు భాషలో అయితే చెప్తున్నాను, పరుల కోసం బ్రతకడము ఇది దేహ భృతం వర. అర్జునుడు ఇదే చేశాడు అనమాట, పరుల కోసమే ఎంత సేవ చేశాడు. గోసేవ, బ్రాహ్మణ వైష్ణవ సేవ, దేశ సేవ, సమాజ సేవ, తర్వాత అన్నదమ్ములకి అన్ని విధాలుగా ఏ విధంగానే చేయడం చూడండి. ఆయన కోసం ఆయన బ్రతకలే. ఆఖరి గీత అంతా వినిన తర్వాత కూడా ఈ యుద్ధం కూడా ఆయన పర్సనల్ యుద్ధం కాదు, ధర్మ యుద్ధం, పరుల కోసమే అందరికీ దృష్టిని పెట్టుకొని యుద్ధం చేశాడు. తన కోసం బ్రతికే వాళ్ళు మహానులు కారు కారు కారు. భాగవతం ప్రమాణము. వాళ్ళు ఎందుకు అలాగా తన కోసం బతుకుతారంటే వాళ్ళ మనసు స్థిరంగా, బుద్ధి స్థిరంగా ఉండదన్నమాట. ఏవం వ్యవస్థిత బుద్ధి, సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారనమాట. ఎవరి బుద్ధి స్థిరంగా ఉంటుందో వాళ్ళే దేహభృతం వరలు. ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్తున్నారనమాట. బహుశాఖ అనంతస్య వ్యవసాయ బుద్ధయో 2వ అధ్యాయంలోనే ఎన్నో శ్లోకం నెంబర్ తెలియదు నాకు. తన బుద్ధి అంటే మన బుద్ధి అనంత శాఖల్లో ఎప్పుడైతే చీలికిపోతుందో హా వ్యవసాయనం,
వాళ్ళు సమాధిలో ఎప్పుడు ఉండలేరు. సమాధిలో ఎప్పుడు కూడా వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు. కృష్ణుడు గీతలో ప్రమాణం చెప్తున్నాడు. బహుశాఖగా ఎప్పుడైతే చీలిపోతుందో వాళ్ళ మనసు ఎప్పుడు కూడా సమాధిలో స్థిరంగా ఉండదు. మరి ఈరోజు మన మనసు స్థిరంగా సమాధిలో ఎందుకు ఉండ ఉండడం లేదు? బహుశాఖ అనంతస్య బుద్ధయో, మన బుద్ధి బహుశాఖలుగా విభజన అయిపోతుంది. కొంత బుద్ధి అనేది బహుశాఖలుగా అంటే ఇందులో బుద్ధి పెడతాం, అందులో బుద్ధి పెడతాం, అందులో బుద్ధి పెడతాం, అన్నిట్లో పెట్టేస్తున్నాం మనం. బుద్ధి అనేది అనేక భాగాలుగా విభజన చేసి అన్నిట్లో పెట్టేస్తున్నాము. బహుశాఖ అనంతస్య. చూడండి, ఒక బుద్ధి స్థిరంగా ఉండట్లే. అందుకని మన మనసు సమాధిలో ఉండలేకపోతుంది. మన మనసు ఎందుకు సమాధిలో ఉండలేకపోతుంది? ఇదే కారణము. భగవద్గీతలో జబర్దస్త్ శ్లోకాలు ధర్మం, ఈ మనసు బుద్ధి కోసం, ఈ బాడీ కోసం మొత్తం చెప్పేశాడు కృష్ణుడు. వాళ్ళు ఎప్పుడు కూడా సమాధిలో స్థిరంగా ఉండలేరు. ఇదే దాని దాని మూలంగా వాస్తవమైన దుఃఖము మొదలవుతుందన్నమాట. ఎప్పుడైతే మన మనసు సమాధిలో స్థిరంగా ఉండదో ఇదే వాస్తవమైన దుఃఖము. దుఃఖం దుఃఖం అంటే ఆకాశం నుంచి ఊడి పడదు మన మీద. ఎప్పుడైతే మన మనసు సమాధిలో స్థిరంగా ఉండదో ఇదే వాస్తవమైన దుఃఖము. మన మనసు అస్థిరం లేదన్నమాట. అంటే అస్థిరం అంటే స్థిరం అంటే ఒక దగ్గర ఉండడం, అస్థిరం అంటే అటు ఇటు చంచల అవడం. స్థిరంగా ఉంచాలి, అస్థిరం లేకపోవడమే. ఎందుకు? దాని కారణం బుద్ధి అనేక భాగాలుగా చీలికిపోతుంది. బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఏకైక మార్గము శ్రీమద్ భాగవత శ్రవణము, కృష్ణ కథ శ్రవణము. దీనికి మించింది మరొకటి లేదు. లేదంటే ప్రతి ఒక్కరు కూడా అంతే. బహుశాఖానంతస్య వ్యవసాయన బుద్ధయో, బహుశాఖలుగా చీలికిపోతుంది. సో అందుకే మాతాజీ 2.41 వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖ బుద్ధయో వ్యవసాయం. బుద్ధయో వ్యవసాయనం. సమాధిలో వాళ్ళ మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. సో అందుకనే స్థిరంగా ఉంచి బుద్ధిని భాగవతంలో స్థిరంగా పెట్టి భక్తి శ్రద్ధలతో భాగవతం వినడమే ఏవం వ్యవస్థిత చిత్త బుద్ధి. సౌదే గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. ఇదే బుద్ధివంతుల లక్ష్యము. వాళ్ళే పరుల కోసం బ్రతుకుతారనమాట. ఎందుకంటే గీతా జ్ఞానం, భాగవత జ్ఞానం అన్నీ తెలిసిపోతుంది వాళ్ళకి. తెలిసిపోయిన తర్వాత నేను అనేది వేరే, ఆత్మ అనేది వేరే తెలిసిపోతుంది. ఇక దేహ బుద్ధిలో ఉండరు వాళ్ళు. అందరూ నా వాళ్ళే, అందరూ హృదయంలో కృష్ణ ఉన్నాడు అని భావించేవాడే దేహములో శ్రేష్ఠుడు, దేహదారిలో శ్రేష్ఠుడు. దేహ భృతం వర అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అర్జునుడికి ఎన్నైతే దివ్య గుణాలు ఉన్నావో అన్ని అవసరంలే మనకి. ఇందులో ఏ ఒకటైనా అర్జున అయినా, పరంతాపలుగా ఉన్న అర్జునులుగా ఉన్న, పురుష ఋషభగా ఉన్న, మహాభాగగా ఉన్న, దేహ వృతంబర, ఏ ఒక్క గుణం ఉన్నా సరే మన దగ్గరికి కూడా కృష్ణుడు వస్తాడు, మనల్ని స్వీకరిస్తాడు. ఇది నమ్మాలి మనం. శాస్త్రాన్ని, భగవంతుణ్ణి, చెప్పే గురువు కానీ ఎవరైనా సరే ముగ్గురిని నమ్మాలి. నమ్మకం లేదా మనకి ఎంత వినినా ఎంత చదివినా మనకి శూన్యమే. నమ్మాలి ఏదైనా సరే. ఏదైనా నమ్మకంతోనే స్టార్ట్ అవుతున్నాను. సో భగవంతుడిని నమ్మాలి. భగవంతుడు వాక్యాలు ఎప్పుడు కూడా మిథ్య అవ్వు అన్నమాట. మనం మోసం చేస్తాం, భగవంతుడు మోసం చేయడు. మోసం ఎవరితో చేస్తాడు? మోసం గాలకి మోసగాడు ఆయన. మంచిగా నడిచే వాళ్ళకి మోసగాడు కాదు ఆయన.
సో అందుకనే ఇవన్నీ చాలా చాలా మంచి గుణాలు అన్నమాట. అందుకనే అర్జునుడికి 10 సార్లు శ్రీకృష్ణుడు సంబోధన ఇస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మనము కూడా అర్జునుడిలాగా భక్తి చెయ్యాలి. అర్జునుడు అంత భక్తి చేయకపోయినా ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి. అవ్వదు 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 అనేది లేదు, అవ్వుతాము. మనం ప్రయత్నం చేయాలి. ప్రతిదీ కూడా ప్రయత్నం చేయాలి భక్తిలోని. మనం ప్రయత్నం చేయట్లే, జాబుల కోసము, పిల్లలకి అనడానికి ప్రయత్నం చేయట్లే, మ్యారేజీలు చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లే, ఉద్యోగాలు చేసుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నం చేయట్లే, తర్వాత చదువుకోవడానికి మంచి పెద్ద పెద్ద డిగ్రీలు పొందేశారు అందరూ. దానికోసం ప్రయత్నం చేయలే. ప్రయత్నం చేస్తేనే కదా ఇవన్నీ ముందుకు వెళ్తున్నవి. మరి భక్తిలో ఎందుకు అవ్వదు? ఏ భక్తి ఏమైనా పెద్ద కష్టమా? ఏమీ లేదు. మన కష్టం అనుకుంటేనే కష్టము. అబ్బో ఇది చేయలేం ప్రభు, అర్జునుడు లాంటి వాళ్ళు చేశారు, మనం కాదు. ఎందుకు అలా మనం ఎందుకు అలా అనుకోవాలి? మనం అవ్వకూడదా అర్జునుడిని? మనం అవ్వకూడదా? ఇలా ఉండాలి, మొండుపట్టు ఉండాలి. భక్తిలో కూడా మొండుపట్టి, మీరు మొండుపట్టే కదా ఇంత పెద్ద పెద్ద డిగ్రీలు ప్రాప్తించారు. సో ప్రతి విషయంలో, భౌతిక విషయంలో మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాము. మరి ఆధ్యాత్మిక విషయంలో మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే మనలోని ధైర్యం సరిపోవట్లేదు అనమాట. భౌతిక విషయానికి ధైర్యం ఇస్తున్నాము, ఆధ్యాత్మిక విషయంలో అవుతుందా అవుతుందా అవుదా అవుతుందా అవుదా సంక్షేపం అన్నమాట. ఆ సంక్షేపం మీద భగవంతుడిని పూర్తిగా మనం నమ్మలేకపోతున్నాం. బయటికి చెప్పేస్తున్నాం భగవంతుడు అంటే పూర్తిగా నమ్మకం, భగవంతుడు అంటే ఇష్టం. అలా అన్నప్పుడు ఎందుకు మరి ఇవన్నీ చేయలేకపోతున్నాం? చెయ్యాలి. భగవంతుడి వాక్యాన్ని, భగవంతుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి. లేకపోతే భగవంతుడు వాళ్ళని స్వీకరించడు. భగవద్గీత లాస్ట్ స్టేట్మెంట్, మచ్చిత్త సర్వ దుర్గాన్ని మత్ ప్రసాద తరిష్యతి. కృష్ణుడు చాలా కోపంతో అన్నాడు ఈ శ్లోకం. మచ్చిత్త సర్వ దుర్గాన్ని, నీవు నా యందు తర్పణుడవైనచో నా అనుగ్రహం వలన బద్ధ జీవితం నందలి అంతటా సన్నిటిని అతిక్రమింపగలవు. ఏం చెప్తున్నారు? మచ్చిత్త సర్వ దుర్గాన్ని, అన్ని దుర్గాలు, అన్ని దుఃఖాలు నీకు పోతాయి. తర్వాత మత్ ప్రసాద తరిష్యతి, నా ప్రసాదం నీకు దొక్కుతుంది. ప్రసాదం అంటే ఏంటి? కృప. ప్రసాదం అంటే తినడం కాదు. ఎక్కడెక్కడైతే ఓకే, ఇప్పుడు తినేదాన్ని కూడా కృపే అంటారు. కృప ఉంటేనే అది దొరికిద్ది ప్రసాదము. లేకపోతే కృప లేదనుకోండి, మీకు వండుకున్న నోటిలో ముద్ద కలుపుతాము, అది కూడా పడిపోతుంది ఒకసారి. ఎందుకు? మీకు కృప లేదు. భగవతుడు ప్రసాదము కృపే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృష్ణుడి దృష్టిలో మత్ చిత్త సర్వ దుర్గాన్ని మత్ ప్రసాద తరిష్యతి అదా చేష్ట అహంకార నా స్నోస్యసి వినశ్యతి. ఒకవేళ నా మాట పెడచెవున పెట్టి మీకు మీరు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే కృష్ణుడు కోపంతో అన్నాడు అనమాట. అతచేత, ఒకవేళ నేను చెప్పింది వినలేదా, అతచేత అహంకారంతో నువ్వు రగిలిపోయి కాలిపోయి భస్మైపోతావు, అహంకారంతో జీవితాంతరం మెసులుతావో. నా స్నోస్యతి వినశ్యతి, వాడు నా మాట వినకపోతే వాడి వినాశనమే తప్పదు జీవితంలోనే. వాడికి ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ జరగదు. మెటీరియల్, స్పిరిచువల్ అయితే లేదు, ఇక మెటీరియల్ లైఫ్లో కూడా వాడు సుఖంగా ఉండలేడు. వినశ్యతి, పతనం చెందిపోతాడు వాడు, అందులో గ్యారంటీ లేదు. కృష్ణుడి చెప్పిన మాట ఇది. అతచేత అహంకారన్న శ్రోష్యతి వినశ్యతి. చూడండి ఎంత పెద్ద విషయం. కృష్ణుడి కోపం వచ్చింది అప్పుడు. ఈ కలియుగ జనాల్ని చూసి కృష్ణుడి కోపం వచ్చింది అనమాట. ఎవరైతే నా మాట వినరా వాళ్ళు వినాశనం తప్పదు. అందుకనే మచ్చిత సర్వదు, నేను చెప్పింది విను, శ్రద్ధ పెట్టి విను, ప్రయత్నం చెయ్యు. అప్పుడు మత్ ప్రసాద తరిష్యతి, నా ప్రసాదం, నా కృప దొరుకుతుంది నీకు. లేదు దొరకదు, నీకు ఎప్పుడు జీవితంలో దొరకదు. అందుకనే నేను ఎప్పుడు కూడా
ప్రియమైన భాగవత్ బంధువులారా, భక్తులారా, మీ అందరికి ఒకటే మెసేజ్ అన్నమాట. అవ్వదు, నేను చేయలేను అనమాకండి ఎప్పుడు కూడా. అవ్వని దాన్ని కూడా ప్రయత్నం చేయాలి మనం. పెద్ద ఇదేం కాదు, ఎందుకు అవ్వదు, ఎందుకు, నేను ఒకటే చెప్తాను, ఎందుకు అవ్వదు, ఎందుకు చేయలేము, ఎందుకు, పట్టుదల ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మనలో కృషి ఉండాలి, మనుషులే ఋషులు అవుతారు. ఆకాశం నుంచి ఊడిపడలే వాళ్ళందరూ కూడా. ఓకే, సో అందరూ కూడా ప్రయత్నం చేయండి. మీతో పాటు నేను కూడా నెంబర్ 1 స్థానంలోనే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా అర్జునుడిలో ఏదో ఒక గుణం మనం అందరము దించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ఇంతవరకు సెలవు. ఇంకా ఎవరైనా ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు షేర్ చేయొచ్చు. ఏమైనా